హాయ్ హలో వెల్కమ్ టు కొలుగురి 24/7 న్యూస్ ఛానల్. రెండు తెలుగు రాష్ట్రాలు ఈ వర్షాకాలం పరిస్థితులు ఎలా ఉంటున్నాయి? వర్షాలు బ్రహ్మాండంగా పడుతున్నాయా? అసలు పడట్లేదా? ఎల్నినో ప్రభావం తీవ్రంగా ఉంటుందా? మనం ఊహించినంత కరువు వచ్చేసిందా? లేదా ఆ వార్తలన్నీ అబద్ధమా? కేవలం గాలులు, మెరుపులు, ఉరుములు, ఆర్భాటమే తప్ప 4 చినుకులు కూడా పడటం లేదా? నేల తడబట్లేదా? లేదా వర్షాలు అద్భుతంగా పడుతున్నాయా? కుంభవృష్టిగా కురుస్తున్నాయా? పొలాలన్నీ తడిసిపోయాయా? మొలకలు మొలకెత్తేసాయా? రైతులు హర్షాతిరేకం వ్యక్తం చేస్తున్నారా? నగరంలో నీటి ఎద్దడి తీరిపోయిందా? నల్లాలు తిప్పితే చాలు గంగాజలం ప్రవహించేస్తోందా? ఇవన్నీ కూడా సమాధానం చెప్పాలంటే మనం ఖచ్చితంగా వాతావరణ శాఖ ఏం చెప్తోందో కనీసం వినాలి. మనం వర్షం గురించి మాట్లాడుకున్నప్పుడు కానీ, వర్షాభావం గురించి మాట్లాడుకున్నప్పుడు కానీ చాలా కామెంట్లు మనకు ఎదురవుతూ ఉంటాయి. మీరేమో ఒకటి చెప్తున్నారు, ఇక్కడేమో ఇంకోటి జరుగుతుంది అని. చెప్పలేము. అందుకోసమే మేము చెప్పేది ఏది కూడా ఊహాజనితం కాదు. ఇక్కడ ఏదో ఒక వాస్తవం, కొన్ని అంకెలు సంఖ్యలు చూసుకొని వాటి ఆధారంగా బహుశా ఇలా ఉందేమో అని చెప్పే చిన్న ప్రయత్నం మాత్రమే ఇది. ప్రేక్షకులు దయచేసి గమనించమన్నవి. సో ఇప్పుడు 2026 ఆగస్టు 25 నాటికి, అంటే ఇప్పటిదాకా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో వర్షాల పరిస్థితి ఎలాగయ్యా అంటే, ఈ రెండు తెలుగు రాష్ట్రాల్లో పక్కపక్కనే ఉన్నా కూడా చాలా స్పష్టమైన తేడా కనిపిస్తోంది. ఏపీలో పరిస్థితి దారుణంగా ఉంది. అక్కడ వర్షాలు సమృద్ధిగా కురవటం లేదు. ఒకవేళ కురిసినా కూడా ఒక చోట ఒకలా, ఇంకో చోట ఇంకోలా కురుస్తున్నాయంతే. ఇది కఠినమైన పరిస్థితి. మరి తెలంగాణలో అంటే గుడ్డి కన్నా మెల్లమేలు అన్నట్టుంది. అంటే ఏంటి? తెలంగాణలో పరిస్థితి బాగుందంటే ఇక్కడ చాలా అద్భుతంగా వర్షాలు కురుస్తున్నాయి, పంటలు అద్భుతంగా పండుతున్నాయి అని కాదు సుమా. ఆంధ్రాతో కంపేర్ చేసుకుంటే ఇక్కడ కొద్దిగా మెరుగవుతుంది. ఇక్కడ కొంచెం వర్షాలు కనిపిస్తున్నాయి, చినుకులు పడుతూ ఉన్నాయి, ఏదో వర్షం వస్తున్న ఫీలింగ్ మనకు కలుగుతోంది. ఓహో, మనం వర్షాకాలంలో ఉంటున్నామన్నమాట అని అనిపించేలాగా ఉంది. ఆంధ్రప్రదేశ్లో మాత్రం దారుణంగా ఉంది అని వాతావరణ శాఖ ఇస్తున్నటువంటి నివేదికల లెక్కల ప్రకారం మనకు అందుతున్న సమాచారం. సో ఇప్పటి వరకు ఏపీలో వర్షాలు లోటులోనే ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ గణాంకాల ప్రకారం జూన్ 1 నుంచి ఆగస్టు 24 వరకు రాష్ట్రంలో 189.6 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదయ్యింది. సాధారణంగా ఈ కాలంలోన ఎంత నమోదు కావాలి? 388.7 మిల్లీమీటర్లు రావాలి. అంటే ఏకంగా 51.2% లోటుగా ఉంది. సో ఇక్కడ వర్షపాతంలోన లోటు స్పష్టంగా కొట్టొచ్చినట్టుగా మనకు కనిపిస్తోంది. ఏపీలో అత్యంత దారుణంగా ఉన్న జిల్లాలు ఏవి అంటే అన్నమయ్య జిల్లాలోన 76.4%, ప్రకాశంలో 66.5%, చిత్తూరులో 65.8%, తూర్పుగోదావరిలో 56.1%, విశాఖపట్నంలో 55.7%, పశ్చిమ గోదావరిలో 54.9% లోటు ఉంది. ఇవన్నీ కురవడం కాదు, ఇంత శాతం లోటు అక్కడ పేరుకుపోయింది. చివరికి గోదావరి, కృష్ణ ప్రాంతాల్లో కూడా వర్షపాతం లోటు చాలా తీవ్రంగా మనకు కనిపిస్తోంది. సో ఒక్కసారి మీరు ఇలా చూస్తే ఈ వర్షాకాలం ఎలా ఉందంటే, ఏపీలో దారుణంగా ఉంటుంది, తెలంగాణలో ఓకే, మరి అంత దారుణంగా లేదు. ఆంధ్రప్రదేశ్లో జూన్ 1 నుంచి 24 దాకా చూసుకుంటే నమోదైన వర్షపాతం ఎంత? 189.6. అదే సాధారణ వర్షపాతం ఎంత అంటే 388.7. ఈ రెండింటి మధ్య మీరు డిఫరెన్స్ చూడండి. 51.2% లోటులో ఉంది, డౌన్ఫాల్లో ఉంది. ఇది ఇక్కడ సినారియో. ఇక తెలంగాణ చూసుకుంటే నమోదైన వర్షపాతం ఇప్పటిదాకా ఏంటి? 406.5 మిల్లీమీటర్లు. సాధారణ వర్షపాతం ఎంత రావాలి? 430.3 మిల్లీమీటర్లు కురవాలి. కురిసింది ఎంత? 406. అంటే పెద్దగా తేడా లేదు, ఒక 6% అటు ఇటుగా మనకు లోటు కనిపిస్తోంది. సో ఈ విధంగా మనం చూసుకుంటే తెలంగాణలో కొంచెం పరిస్థితి మెరుగ్గా ఉంది అని అనిపిస్తోంది. సో గత 24 గంటల్లో చూసుకుంటే మాత్రం ఇప్పటిదాకా కొన్ని 2-3 నెలల్లోనూ కురిసిన వర్షపాత వివరాల గురించి ఇలా ఉంటే, గత 24 గంటల్లో వర్షపాతం ఆంధ్రప్రదేశ్లో ఎలా ఉందంటే, కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షం నమోదయ్యింది. ఆగస్టు 23-24 మధ్య
కృష్ణా జిల్లా అవనిగడ్డలోన 85.46 మిల్లీమీటర్లు, తిరుపతి జిల్లా తడలోన 52.8 మిల్లీమీటర్లు, కృష్ణా కోడూరులో 52.75 మిల్లీమీటర్లు, నంద్యాల ఉయ్యాలవాడలోన 52.5 మిల్లీమీటర్లు, బాపట్ల తెనాలి వద్ద 51.03 మిల్లీమీటర్లు వర్షపాతం నమోదయ్యింది. వర్షాలు వస్తున్నాయి, రావని కాదు. ఇక్కడ తెలంగాణలోనూ ఆంధ్రప్రదేశ్లోనూ వర్షాలు అస్సలు రావట్లేదా? మొత్తం ఎడారిగా మారిపోయిందా? ఈసారి మనకు కరువు తప్పదా అంటే వర్షాలు వస్తున్నాయి. దీన్ని ఏమంటామంటే పచ్చి కరువు అని కూడా అనొచ్చు మనం. అంటే వర్షం వస్తుంది, గడ్డి కాస్త పచ్చిగా అయింది. అయితే రైతులకు సరిపడా వర్షాలు కాదు. రైతులకు కావలసిన వర్షం వచ్చినప్పుడు మాత్రమే మనం అభివృద్ధి గురించి లేదా వర్షపాతం చాలా అద్భుతంగా పడింది, సంతృప్తికరంగా పడిందని చెప్పుకోవడానికి వీలవుతుంది. సో వర్షపాతం వల్ల వర్షాకాలం వచ్చి వెళ్ళిన తర్వాత ప్రిడామినెంట్ ఫ్యాక్టర్స్ మనం చూడాల్సింది రెండు. ఒకటి సాగునీరు, రెండవది తాగునీరు. సాగునీరు సమృద్ధిగా అందుతుందా లేదా? సరే, నదీ పరివాహక ప్రాంతాల్లోన మీకు వర్షం వచ్చినా రాకపోయినా అక్కడ నదీ జలాల వల్ల మీకు ఖచ్చితంగా పంటలు పండే అవకాశాలు ఉంటాయి. కానీ వర్షాధార భూముల్లో పరిస్థితి ఏంటి? వర్షాధార భూముల్లోన మీరు ఏం చేస్తారు? వరి పండించాలంటే ఏం చేయాలి? ఆరుతడి పంటలే మనకు దిక్కవుతాయా? వీటి గురించి మనం మాట్లాడుకోవాలి. కాబట్టి వర్షం వచ్చింది అంటే కొన్ని చోట్ల బాగా వచ్చినంత మాత్రాన సంబరపడిపోయి ఏం లేదు, దేశంలో వర్షాలు బాగానే ఉన్నాయండి, వీరెవరో ఊరికి ఒక కబుర్లు చెప్పుకుంటున్నారు, వర్షాలు రావట్లేదు అంటే సమానంగా రావట్లేదు. అన్ని ప్రాంతాల్లో సమానంగా వర్షాలు కురవట్లేదు. అది ప్రస్తుతం మనల్ని పీడిస్తున్నటువంటి ప్రధానమైనటువంటి సమస్య. అంతెందుకండి, హైదరాబాద్ నగరమే మనం తీసుకుందాం. మనకు ఎల్బీ నగర్లో కుంటపోత వర్షం కురుస్తుంటుంది, జూబ్లీ హిల్స్లోన చినుకు కూడా పడదు, జూబ్లీ హిల్స్లోన కుంభద్రోణంగా వర్షం కురుస్తూ ఉంటుంది, వనస్థలిపురంలోన నీటి జాడ కనిపించదు. ఇక్కడే మనకు ఇంత వేరియేషన్ ఒక నగరంలోనే కనిపిస్తున్నప్పుడు జిల్లా నుంచి జిల్లాకు, మండలం నుంచి మండలానికి, గ్రామం నుంచి గ్రామానికి ఖచ్చితంగా తేడా కనిపిస్తోంది. ఇలా తేడా కనిపించే వర్షం సరైన వర్షం కాదు. సరైన వర్షం ఏంటి? ఋతుపవనాలు తీసుకొచ్చేటువంటి వర్షాకాలపు వర్షం ఎలా ఉండాలి అంటే అన్ని ప్రాంతాల్లో సమానంగా స్ప్రెడ్ ఓవర్ కావాలి, అన్నిటా వ్యాపించాలి, చినుకులు అన్నిటా పడాలి, అన్ని ప్రాంతాల్లో పడాలి. అప్పుడే మనకు వర్షపాతం బ్రహ్మాండంగా వచ్చినట్టు, వర్షాకాలం బాగా ఉన్నట్టు లెక్కనమాట. సో ఇక్కడ ఏంటంటే మరి వర్షాలు వస్తున్నాయి ఆంధ్రప్రదేశ్లో, సరైన సమయంలోన సరైన ప్రాంతంలో రావట్లేదు. అది ఇక్కడ చిక్కు. సరైన సమయంలో రావాలి, సరైన ప్రాంతంలో పడాలి. సో మీరు ఊరి మధ్యలోన వర్షం రావడం వల్ల ఏం లాభం? అదే ఊరి చివరిలోనో పొలాల్లోనో వర్షాలు బాగా వస్తే రైతులు ఆనందపడతారు, పంటలు బాగా పండే అవకాశం ఉంటుంది. భూగర్భ జలాలు కూడా కాస్త పెరుగుతాయి. భూగర్భ జలాలు పెరిగాయి అనుకోండి, భూగర్భ జలాలు పెరిగినప్పుడు బోరు వ్యవసాయం కూడా మెరుగవుతుంది, బావి వ్యవసాయం కూడా మెరుగవుతుంది. సో సాగునీటి వ్యవస్థ ఎలా ఉపయోగపడుతుంది వర్షం వల్ల అనేటువంటిది ఒక లెక్క చూసుకోవాలి. రెండవది ఏంటంటే భూగర్భ జలాలు పెరగడం వల్ల తాగునీటి వసతి పెరుగుతుంది. డ్రింకింగ్ ఫెసిలిటీ ఆల్సో మోస్ట్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్. ఇప్పటికీ మీరు నగరంలో చూడండి, హైదరాబాద్ లాంటి నగరంలో వాటర్ ట్యాంకుల చెప్పులు వినిపిస్తూనే ఉంటాయి, అపార్ట్మెంట్లలోనే నీళ్లు తెచ్చి పోస్తూనే ఉన్నారు. సాధారణంగా ఎండాకాలంలోన ఏ నెల రోజులో అది ఆల్టర్నేటివ్ డేస్లోన వాటర్ ట్యాంకర్లు తెప్పించుకున్న వర్షాకాలం ప్రారంభం కాగానే రీఛార్జ్ అయిపోయి బోర్లలో నీళ్లు రావాలి, కానీ నీళ్లు పోస్తాలేదు. కారణం ఏంటి? అక్కడ మనం వర్షాభావం ఉందని ఆలోచించుకోవాల్సి ఉంటుందన్నమాట. సో ఇక తెలంగాణ ఏపీ కంటే కాస్త మెరుగైన పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఆగస్టు 10 నుంచి జూన్ 1 దాకా 406.5 మిల్లీమీటర్ల వర్షం, ఇందాక మనం అనుకున్నాం కదా, అలా కనిపిస్తోంది. సో 6% లోటు మాత్రమే నమోదయ్యింది. 33 జిల్లాల్లోన 19 సాధారణ స్థాయిలో ఉండగా 2 జిల్లాల్లోన అధిక వర్షపాతం నమోదయ్యింది. 12 జిల్లాలు మాత్రం లోటులో ఉన్నాయి. సో తెలంగాణ పరిస్థితి ఏంటంటే మనకు 33 జిల్లాలు ఉంటే ఇందులో 19 జిల్లాల్లోన సాధారణ స్థాయిలోన ఓకే పడ్డాయి, పర్వాలేదు అనే స్థాయిలో ఉండగా 2 జిల్లాల్లో మాత్రం అధిక వర్షపాతం నమోదైతే, హెవీ రెయిన్ఫాల్ నమోదైతే 12 జిల్లాల్లో మాత్రం డెఫిషియెంట్గా ఉంది, వర్షపాతం లోటుగానే ఉంటుంది.
ఉత్తర ప్రాంతానికి కొంత ఊరట, ఉత్తర తెలంగాణ ప్రాంతంలో కొంత ఊరట ఉంది. ఆగస్టు 22 నాటికి కొమరం భీం ఆసిఫాబాద్లోన 789 మిల్లీమీటర్ల వర్షం నమోదయ్యింది. సాధారణంగా 775 మిల్లీమీటర్లతో పోలిస్తే కొంచెం అధికంగా నమోదైనట్టు మనకు కనిపిస్తుంది. ఆదిలాబాద్లోన 570 మిల్లీమీటర్లకు పరిమితమై 24% లోటు కనిపిస్తోంది. జిల్లాల మధ్యనే భారీ వ్యత్యాసం మనకు చాలా స్పష్టంగా కనిపిస్తోంది. సో హైదరాబాద్ పరిస్థితి మాత్రం సంతృప్తికరంగా లేదు. పోనీ ఇక్కడ ఏమైనా బాగా పడుతుందంటే ఇక్కడ కూడా మనకు అంతంత మాత్రమే. జూన్ 1 నుంచి ఇప్పటి వరకు హైదరాబాద్లో 30 వర్షపు రోజులు మాత్రమే, కేవలం 30 రెయినీ డేస్ మాత్రమే మనం చూసాము. చూడండి, జూన్ 1 నుంచి ఆగస్టు దాకా చూసుకుంటే ఈ జూన్, జూలై, ఆగస్టు దాదాపు ఈ 90 రోజుల పాటు ప్రయాణం మనం చూసుకుంటే కేవలం 30 డేస్ అంటే 60 డేస్ మనకు నో రెయిన్స్. మళ్ళీ హైదరాబాద్లో ఉన్న 60 రోజుల పాటు వర్షం లేని రోజులు ఉన్నాయి. అది వర్షాకాలంలో. అంటే ఇంత పెద్ద నగరానికి మళ్ళీ నీటి ఎద్దడి ఎలా తీరుతుంది? ఇది కదా మనం ఆలోచించాల్సింది. సో సాధారణంగా పోలిస్తే 18% లోటులో ఉంది. నగరానికి వర్షాలు పడుతున్నా కొన్ని ప్రాంతాలకు మాత్రమే పరిమితం. అగైన్ సేమ్ ఫ్యాక్టర్. మీరు జిల్లాల్లో చూసినా, సిటీస్లో చూసినా, పల్లెల్లో చూసినా కామన్ ఫ్యాక్టర్ ఏంటి ఈ వర్షాకాలంలో అంటే కొన్ని చోట్ల పడుతున్నాయి, కొన్ని చోట్ల పడట్లేదు. దీన్ని ఏమంటారంటే అసాధారణ రీతిలోన ఫ్రీక్వెన్సీ సరిగ్గా లేకపోవడం, ఆ తర్వాత స్ప్రెడ్ ఓవర్ సరిగ్గా లేకపోవడం. వీటన్నిటికీ కారణం ఏంటంటే మాన్సూన్ రెయిన్స్లోన బలహీనంగా ఉండడం. ఎప్పుడైనా మీరు చూసుకోండి, డిప్రెషన్ వచ్చినప్పుడు మనకు వచ్చేటువంటి అల్పపీడనాలు వచ్చినప్పుడు కురిసేటువంటి వర్షాలకు, ఋతుపవనాలు మోసుకొచ్చేటువంటి వర్షాలకు స్పష్టమైన తేడా ఉంటుంది. ఋతుపవనాల వర్షాలు కుంభధ్వనిగా ఉండవు, క్లౌడ్ బర్స్ట్గా ఉండవు. అవి ఈవెన్గా స్ప్రెడ్ ఓవర్ అవుతుంటాయి. డ్రిజిలింగ్గానే ఉంటుంది. నేల పదునవుతుంది. చినుకులు పడుతున్న కొద్దీ నేల పదునవుతుంది. అలాంటి వర్షాలు కావాలి. ఇక్కడ మనకేంటంటే క్లౌడ్ బర్స్ట్. ఒక్క ప్రాంతంలోన ఒక్కసారిగా కుండ బోర్లించినట్టు వర్షం వచ్చేస్తుంది. దాని చుట్టుపక్కల ప్రాంతంలోన మీకు వర్షఛాయలు కనిపించవు. ఇది మీరు గమనించుకోవాలి. సో 2 రాష్ట్రాల్లోనూ మళ్ళీ వర్షాకాలం అంటే అయిపోయిందా, ఇంకా అయిపోతూ వచ్చిందా అంటే సెప్టెంబర్, అక్టోబర్ దాకా కూడా మనం వర్షాలని వీ కెన్ ఎక్స్పెక్ట్. మరి అప్పటిదాకా పరిస్థితి ఏంటంటే 2 రాష్ట్రాల్లోనూ వర్షాలు వస్తున్నాయి. మరి మనం నిరాశతో కుంగిపోవాల్సిన అవసరం లేదు, కనిపిస్తూ ఉన్నాయి. ఏ మేరకు అనేది ఇక్కడ మనకు క్వశ్చన్ మార్క్. ఆగస్టు 24 నుంచి 30 మధ్య తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో వర్షాలు కొనసాగే అవకాశాలు ఉన్నాయి. ఈ 6 డేస్లో కూడా రెయిన్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఉత్తరాంధ్రలోన భారీ వర్షాలకు అవకాశం ఉండగా తెలంగాణలోనూ ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు వస్తాయి. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కూడా దీనికి కారణంగా మనం చెప్పవచ్చు. రైతులకు ఇప్పుడే వర్షాకాలం బాగుంది అని చెప్పే పరిస్థితి లేదు. మీరు గమనించండి, ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్. రైతులకు ఇప్పుడు మనం ఎవ్రీథింగ్ ఈజ్ గుడ్, రైతులు అద్భుతంగా పంటలు పండించుకోవచ్చు, వాళ్ళకు సమృద్ధిగా వర్షాలు కురిశాయి అని చెప్పే పరిస్థితి ఇప్పటికీ రాలేదు. 3 నెలలు అయిపోతున్నా కూడా మనకు ఇప్పటికీ కూడా ధైర్యంగా చెప్పుకోలేని పరిస్థితి, వర్షాలు బాగా కురిశాయి అని. ఆంధ్రప్రదేశ్ రైతుల పరిస్థితి మరింత దుర్భరంగా ఉంది. నిరంతరం తేమ అవసరమైన పత్తి, పప్పు ధాన్యాలు, వరి పంటలకు చాలా ఇబ్బందికరంగా మారింది. కీలకమైన నెల ఏది అంటే సెప్టెంబర్. ఈ సెప్టెంబర్ నెల ఏమైనా ఊపిరి పోస్తుందా అంటే ఇంకో వారం రోజుల్లోన సెప్టెంబర్ నెలలో మనం అడుగుడిపోతున్నాం. మరి కనీసం అప్పుడైనా ఏమైనా ఆశావహంగా ఉంటుందా? వర్షాభావం నుంచి మనం కోలుకోగలుగుతామా అని అంటే చూడాలి. మరి అదే రైతుల భవిష్యత్తును నిర్ణయిస్తుంది. ఈ ఏడాది దేశవ్యాప్తంగా, నాట్ ఓన్లీ ఇన్ తెలుగు స్టేట్స్, ఎంటైర్ కంట్రీ తీసుకుంటే కూడా మనకు ఈ వర్షాపాతం చాలా తక్కువనే. ఎందుకంటే మనం చాలా సందర్భంలోన ఇదే ఛానల్ నుంచి మీతో మేము మాట్లాడాం. ఎస్పెషల్లీ నేను మీకు చెప్పాను ఏంటి, ఈసారి ఎల్నినో వస్తుంది, భయంకరంగా ఉంటుంది, వర్షపాతం లోటుగానే ఉంటుంది, సమృద్ధిగా వర్షాలు మనకు రావు అని మనం చెప్పిన సందర్భాలు చాలా ఉన్నాయి. అందుకోసమే తదనుగుణంగానే ఎల్నినో ప్రభావం అనే చెప్పాలి. మనకు ఎల్నినో ప్రభావం లేకపోతే ఋతుపవనాలు అద్భుతంగా వచ్చేవి, కానీ అద్భుతంగా లేవు. మనకు కురుస్తున్నాయి కానీ అద్భుతమైన ఋతుపవనాలు అయితే ఇవి కావనే మనం చెప్పాల్సి ఉంటుంది. ఆగస్టు 24 నాటికి దేశవ్యాప్తంగా సీజన్ వర్షపాతం సాధారణం కంటే కూడా 13% తక్కువగా ఉంది. ఈవెన్ కంట్రీ వైడ్గా తీసుకుంటే కూడా రెయిన్ఫాల్ 13% డెఫిషియట్లో ఉంది. ఎల్నినో వల్ల సెప్టెంబర్లో కూడా లోటు కొనసాగే ప్రమాదం ఉంది. సో చూద్దాం
అక్టోబర్ నెలలోన సెప్టెంబర్ నెలలోన ఏమైనా కాస్త దేవుడు కనికరిస్తే, వరుణుడు కనికరిస్తే, ప్రకృతి కనికరిస్తే రైతులు ఏమైనా కోలుకోవచ్చు. ఇదండి వర్షపాత వివరాలు. దట్స్ ఆల్.